పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అవును, నిజంగా వారికిదంతా ఓ పండుగే. ప్రతి కళ్ళల్లో చెప్పలేని ఆనందం, తమ కళ్ళను తామే నమ్మలేనంత సంతోషం. దశాబ్దాలుగా ఏ ఊరిలో కనీస వస్తువుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారో అదే ఊరికి కొత్త కళ వచ్చింది. తమ చెంతకు నడిచొచ్చిన క్రికెట్ దేవుడి వరాల జల్లుతో ప్రజలు తడిసి ముద్దయిపోయారు. ఫలానా ఊరంటే అదెక్కడా అని అడిగిన యావత్ ప్రపంచం దృష్టి శాంతం ఇప్పుడు వారి చుట్టే నిలిచింది. ఒక నాయకుడిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం, సచిన్ సదాశయం, అండగా నిలిచిన అధికారుల చలవతో పల్లెసీమ పుట్టన్రాజు కండ్రిగకు పట్టిన మహర్దశ ఇది. గుడిసె గుడిసెను తడిమిన సచిన్ తెందూల్కర్ ఆత్మీయ స్పర్శ వారి కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలేలా చేసింది. మాకు సంతోషంగా ఉంది. మా ఊరికి వచ్చిన దానికి సంతోషంగా, మా ఇంటికి వచ్చిన దానికి కూడా మాకు సంతోషంగా ఉంది. మాకు ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా రావాలని మేము వేడుకుంటున్నాము. సార్, ఇప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నిన్నటిదాకా ఎప్పుడొస్తారని ఎదురు చూడడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. మా స్వామి వచ్చిపోయినాడు అని చెప్పి పొద్దు అయ్యప్ప స్వామి దేవస్థానం ఎట్ట గుడి తీసినారు, అట్నే గుడి తీసినట్టుగా ఆ స్వామి వచ్చి అందరినీ ఉత్సాహపరిచి పోయినాడు స్వామి. ఆయన టీవీలో చూడడం ఒకటే కానీ ఎప్పుడు రియల్గా చూడాలి. రియల్గా చూసేసరికి ఒకసారిగా మాటలు రాలి ఆనందం. ఇవన్నీ ఆయన నేరుగా మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఆయన కాళ్ళ మీద పొనుకొనే మొక్కలు అనిపించేసింది సార్. చాలా ఆనందంగా ఉంది సార్. వీళ్లే కాదు, ఇప్పుడు పుట్టన్రాజు కండ్రిగా అలియాస్ పిఆర్ కండ్రిగా ప్రతి నోట ఇదే మాట. క్రికెట్ దేవుడు, రాజ్యసభ సభ్యుడు, భారతరత్న తెందూల్కర్ దత్తత స్వీకారం ఇచ్చిన ఆనందోత్సాహాలే అందరి ఇంట. అక్కడి జనం టీవీ తెరలపై తప్ప ఏనాడు ప్రత్యక్షంగా చూసి ఎరగని వ్యక్తి వారి మధ్య ప్రత్యక్షం కావడమే కాక వస్తూ తన దత్త గ్రామానికి ఎన్నో కొత్త వెలుగులనే తీసుకుని వచ్చాడు. 2.79 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామం రూపుమార్చే దిశగా తొలి అడుగులు వేశాడు. మా పల్లె బతుకుల్లో, మా కిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఓ మా పిల్ల పాపల్లో, మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. అక్కడితోనే ఆగని సచిన్ పేదల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి కష్టనష్టాలను అడిగి మరీ తెలుసుకున్నాడు. ఇక ఇది నా ఊరు, మీకు నేనున్నా అంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశాడు. ఇవే కాదు, మాస్టర్ చిన్నారులతో మమేకమైన తీరైతే కండ్రిగ వాసుల్లో కొండంత ఉత్సాహాన్ని నింపింది. సచిన్ చెలవతో ఇప్పుడు పిఆర్ కండ్రిగా హైటెక్ హంగులతో దేశం మొత్తం తన వైపు చూసేలా హంగులద్దుకుంటోంది. వాటిల్లో కీలకమైనవి గ్రామంలో హై స్కూల్ ఏర్పాటు, క్రీడా మైదానం, షాపింగ్ కాంప్లెక్స్ తో కూడిన కమ్యూనిటీ సెంటర్, ఆడియో విజువల్ లైబ్రరీ, వైఫైతో కూడిన ఇంటర్నెట్ సదుపాయం, అంగన్వాడీ కేంద్రం స్థాయి పెంపు, పశు వైద్యశాల, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం, సేవరేజ్ లైన్ తో కూడిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, కంపోస్ట్ యార్డు, డంపింగ్ యార్డు, అధునాతన శ్మశాన వాటిక, ప్రతి ఇంటికి 20 గంటల విద్యుత్, నీటి సరఫరాకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. పశు సంపద సంరక్షణ కోసం సామూహిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. నిన్నటి వరకు కలల లాంటి ఆ సౌకర్యాలన్నీ ఇప్పుడు కళ్ల ముందే కార్యరూపం దాల్చుతుంటే చెప్పలేనంత ఉద్వేగానికి లోనవుతున్నారు పిఆర్ కండ్రిగ వాసులు. అయితే పిఆర్ కండ్రిగ ఒకనాటి పరిస్థితి ఇది కాదు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం నెర్నూరు పంచాయతీ పరిధిలో పచ్చని చెట్ల మధ్య ఒదిగి ఉన్న ఈ పల్లె అస్తిత్వాన్ని చాటుకునేందుకే ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చాల్సి వచ్చింది. ఊళ్ళో మొత్తం ఉన్నది 110 ఇళ్లు, 443 మంది జనాభా. అందులో సగం మంది వరకు ఎస్సీ ఎస్టీలే. చాలా వరకు ఉండేందుకు పక్కా ఇళ్లు, దున్నేందుకు సెంటు భూమి కూడా లేని నిరుపేదలే. పని మీద పక్క ఊరికి వెళ్లినా తిరిగి వచ్చే బస్ ఎక్కితే గుర్తు కోసం పంచాయతీ కేంద్రమైన నెర్నూరు పేరు చెప్పాల్సిందే. తినటానికి, ఉండటానికి కనీస సౌకర్యాలు లేని ఊళ్ళో ఇంకా చదువుల సంగతి వేరే చెప్పాలా? అక్కడ ఉన్నత విద్యను అభ్యసించిన వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎంబీఏ, ఎంసీఏ, బిఈడి, బీఫామ్ చదివింది 5 మాత్రమే.
వీరికి ముందు పెద్ద చదువులు చదివిన వారు ఇద్దరే, అది ఇంటర్మీడియట్. ప్రాథమిక విద్యది అదే పరిస్థితి. ఊళ్ళో ఉన్న ఏకగది ప్రాథమిక పాఠశాలలో 42 మంది పిల్లలున్నారు. ఆ పై చదువులు కావాలంటే 10 కిలోమీటర్ల దూరంలోని బాలాయపల్లెకు వెళ్లాల్సిందే. దీంతో అనేక మంది 5వ తరగతితో చదువు మానేస్తున్నారు. ఇవే పరిస్థితులు పిఆర్ కండ్రిగ గురించి విన్న వెంటనే సచిన్ మనసు కదిలేలా చేశాయి. ఆయన ఇచ్చిన దయ వల్ల మా పిల్లలకి మాకు అన్నీ కలుగుతూ ఉన్నాయి. మేము లేనివాళ్ళమైనా కూడా మమ్మల్ని కూడా 10 మందిలో ఒక మనసులుగా నిలబెట్టినాడు. మా పిల్లలు బయట పోయి చదువుకొని వస్తుంటే మేము అక్కడ రోడ్లో కాసుకొని ఉండాల్సి వచ్చింది. ఆడపిల్లలు బయట పోయినారని, ఇప్పుడు బయట పోకుండా ఇక్కడే చదువుతారని అదొక సంతోషం. మేము క్రికెట్ ఆడుతుంటే ఎప్పుడు తిట్టేవాళ్ళు అక్కడ పని పడడానికి క్రికెట్ ఆడుతున్నారని. అటువంటి వాళ్ళు ఇప్పుడు మా దేవుడిని అందరూ దేవుళ్ళలాగా సచిన్ టెండూల్కర్ ఈయన అప్పుడు మన క్రికెట్లో చూసింది అనే లెవెల్లో ఆయన దేవుడిగా పొగడడం చాలా ఆనందంగా మాలాంటి యూత్కి, ఎస్పెషల్లీ పిల్లకాయలు క్రికెట్ ఆడే యూత్కి, చదువుకునే పిల్లకాయలకి ఇటువంటి మేము ఎప్పుడు కొలిసేవాళ్ళే మా ఊరిని తీసుకున్నాను. చాలా గర్వంగా ఉంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ దత్తత తీసుకోవడంతో ఇప్పుడు దేశం మొత్తంలో పుట్టనరాజు వారి కండ్రిగా ప్రముఖ స్థానం సంపాదించుకుంది. దేశంలో వేలకు వేల గ్రామాలు ఉన్నప్పటికీ సచిన్ ఈ గ్రామాన్నే ఎంచుకోవడం చర్చనీయాంశమైంది. అయితే దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ జరిగింది. అసలేమైంది అంటే, మేడం, ఈ గ్రామాన్ని దాదాపు భారతదేశంలోనే చాలా గ్రామాలు ఉన్నాయి, కానీ ఈ గ్రామాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు, ఎలా జరిగింది? అది మా అదృష్టం అని మేము భావిస్తున్నామండి. నేను మా అబ్బాయిని కలవటానికి పర్సనల్ విజిట్కి న్యూయార్క్ వెళ్ళాను. ఆ సేమ్ ఫ్లైట్లో సచిన్ గారు కూడా ఉన్నారు. అందరూ మాట్లాడేటట్టే నేను కూడా ఆటోగ్రాఫ్ అవన్నీ తీసుకోకుండా ఆయన్ని ఎంపీ లాగా మాట్లాడుతూ ఇలాగా మీ దగ్గర ఎంపీ ఫండ్స్ ఉన్నాయి అంటే ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. హెల్త్, పిల్లలు, డ్రింకింగ్ వాటర్, విలేజ్ని డెవలప్ చేయాలి అని అంటూ వెంటనే ఐ వుడ్ లైక్ టు టేక్ అ విలేజ్ అంటే ఐ సెడ్ సార్ ప్లీజ్ కమ్ టు నెల్లూరు అంటే ఆయన ఇమీడియట్గా ఓకే చెప్పారు. నేను వచ్చిన వెంటనే మన కలెక్టర్ గారు శ్రీకాంత్ గారికి చెప్పాను. ఆయన వెంటనే 5 డేస్లో ప్లాన్స్ అన్ని పంపించారు. వి ఎక్స్చేంజ్ లాట్ ఆఫ్ ఐడియాస్. వెంటనే ఆయన మన గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ ప్రయాణం తర్వాతే ఓ నిర్ణయానికి వచ్చిన సచిన్ అక్టోబర్ 17న ప్రధాని మోదీని కలిసినప్పుడు పిఆర్ కండ్రిగను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. క్రికెట్ నుంచి విరామం తీసుకున్న నవంబర్ 16నే దత్తత ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే అధికారులు పిఆర్ కండ్రిగనే సచిన్ కు సూచించడం వెనక పెద్ద నేపథ్యమే ఉంది. ఏదైతే మనం ఒక గ్రామంలో ఉంటుంది అని ఒక కలలు కంటామో, లేకపోతే మనం చూస్తామో సినిమాల్లో పచ్చగా చక్కగా ఉండేది, అలాగా మనం ఈ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి ఆయన 2.79 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అసలు ఈ గ్రామాన్ని ఎంపిక చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇది గ్రామాన్ని ఆల్రెడీ మన కలెక్టర్ గారు ఒక్కసారి సర్వే చేయించారు ఎస్వి యూనివర్సిటీతో. ఆల్రెడీ 3 కోట్ల నిధులు కూడా దీనికోసం రెడీ చేశాము. దీంతోపాటు ఎంపీ గారు సచిన్ గారు ఐడియాసు, మన కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ ఐడియాసు, ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేసింది అన్ని 3 ఒకటేసారి సేమ్ ఐడియాస్తో కలిసి ఉంది కాబట్టి ఈ గ్రామాన్ని మనం చూస్ చేసాం. ఇలా నెల వ్యవధిలోనే గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు దత్తత స్వీకార కార్యక్రమము అయిపోయింది. ఈ సందర్భంగా పిఆర్ కండ్రిగ ప్రజలతో మమేకమైన సచిన్ ఈ అభివృద్ధి యజ్ఞాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. నాకు తెలుగు తెలియదు, but please I'm really happy and thankful to the God for all the love and affection that you've showered upon me right now. When the government declared Bharat Ratna to me, in my brief statement I have said this is for my mother and all the mothers of our nation, for all the sacrifices and the love they shower on their children. Mothers sitting here also. This is the first step towards the development of this village. The first innings has just started, but the second innings you are going to play by maintaining and looking after this place. ఇక సచిన్ ను ఇంతగా గ్రామాల గురించి ఆలోచించేలా చేసిన వ్యక్తి గురించి ఇక్కడ తప్పక చెప్పుకోవాల్సిందే. ఆయనే
మన ప్రధాని మోదీ. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట సాక్షిగా గ్రామీణ భారత సాధికారత స్వప్నాన్ని ఆవిష్కరించిన మోదీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు సచిన్. ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని వారి సమగ్రాభివృద్ధికి తోడ్పడాలి. అదే ఆశయంతో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని ఆయన సొంత నియోజకవర్గం నుంచే కార్యాచరణ ప్రారంభించారు. ఈ నెల 7న వారణాసిలోని జైపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. జైపూర్ ను 2016 కల్లా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నిర్మలా సీతారామన్ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. నర్సాపురం మండలంలోని పెద్దమైనబోలు లంక, తూర్పుతాళ్లు గ్రామాల అభివృద్ధికి హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే సచిన్ పిఆర్ కండ్రిగలో ఉన్న సమయంలోనే నిర్మలా సీతారామన్ తన దత్త గ్రామాల్లో తొలిసారి అధికారికంగా పర్యటించి ప్రజల మధ్యకు వెళ్లారు. ఈ తరహా కార్యక్రమాల ద్వారా యోజన అనేది ఓ మొక్కుబడిగా కాకుండా ప్రగతి ఫలాలు క్షేత్రస్థాయికి చేర్చాలనేది ప్రధాని మోదీ సంకల్పం. దానిలో భాగంగా ప్రతి పార్లమెంట్ సభ్యుడు 2016 కల్లా ప్రతి ఎంపీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. 2019 నాటికి ఈ సంఖ్యను 3 చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2024 వరకు ఒక్కొక్కరు 5 గ్రామాలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచించారు. దేశంలో పార్లమెంటు ఉభయ సభ సభ్యులు 800 మంది వరకు ఉన్నారు. ఒక్కో ఎంపీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఆ సంఖ్య పెంచుకుంటూ పోతే నిర్దేశించిన కాలపరిమితి వరకు పల్లెల రూపురేఖలే మారిపోతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ అభివృద్ధి మంత్రం దేశం దశదిశలా వ్యాప్తి చెందాలని, దేశానికి పట్టుకొమ్మ లాంటి పల్లె సీమలు మళ్లీ పచ్చగా కలకల్లాడాలని ఆశిద్దాం. దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు.